హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. దేవర నుంచి ఒక అప్డేట్ వచ్చేస్తుంది భయ్యా. హాట్ అప్డేట్ అనమాట. మామూలుగా లేదు అప్డేట్ కూడా. అసలు దేవరా సినిమాలో జాన్వీ కపూర్ మాత్రమే హీరోయిన్, ఒక్కటే హీరోయిన్ అనుకున్నారు అందరూ అయితే. బట్ ఇప్పుడు చూస్తే లేటెస్ట్ గా ఒక హాట్ హీరోయిన్ అయితే జత కలిసింది. ఇప్పుడు ఎన్టీఆర్ జత అయితే హాట్ హీరోయిన్ ఎవరో కాదు, శృతి మరాఠే. సో ఈ పేరు అయితే చాలా మంది కొత్తే. బట్ ఈ హాట్ బ్యూటీ మాత్రం సినిమా ఇండస్ట్రీకి అయితే కొత్త కాదు. మొత్తానికైతే ఇప్పుడు దేవరాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ అయితే కొట్టేసింది. మెయిన్ గా ఒక హీరోలు అయితే ప్లే చేయబోతుంది దేవరా సినిమాలో అయితే. అందులో కూడా ఎన్టీఆర్ సరసన ఒక రొమాంటిక్ సీన్స్ కూడా చేయబోతుందంట. సో చూడాలి ఇక వెండి తెరపై ఎలా ఉంటుందో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ. సో మొత్తానికి ఇప్పుడైతే చూస్తుంటే జాన్వీ కపూర్ సపరేట్ రోల్ అండ్ ఇప్పుడు శృతి మరాఠే సపరేట్ రోల్ అండ్ డబుల్ యాక్షన్ అయితే కన్ఫర్మ్ అయ్యేలాగే అనిపిస్తుంది భయ్యా. ఖచ్చితంగా అయితే దేవరా సినిమాలో చిన్న క్యారెక్టర్ దేవరా అండ్ పెద్ద క్యారెక్టర్ దేవరా ఖచ్చితంగా ఉండబోతున్నాయి. అందుకే ఈ ఇద్దరు హీరోయిన్లు అనుకుంటున్నా. మేజర్ గా అయితే శృతి మరాఠే హీరోలు అయితే ఉండబోతుంది భయ్యా. ఆ హీరోలు అయితే సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందని చెప్పాలి. మెయిన్ ట్విస్ట్ రివీల్ అయిపోతుంది సినిమాలో అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే దేవరా అప్డేట్ ఎవరైతే రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారో రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అని. సో ఇక వెయిట్ చేసే పని లేదు భయ్యా. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు మూవీ టీమ్ అయితే. జస్ట్ వాళ్ళ షూటింగ్ ఫినిష్ అవగానే అలా మనకి రెస్పాన్స్ ఇవ్వబోతున్నారు. జస్ట్ ఒక 1 మంత్ వెయిట్ చేసేస్తాలో అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో అప్డేట్ కూడా ఉంది, అదే ప్రభాస్ అప్డేట్. ప్రభాస్ కల్కి సినిమాలో ప్రభాస్ కి జోడీగా వీళ్ళు అనుకుంటున్నారు కానీ బట్ ఇప్పుడు లేటెస్ట్ బడ్జ్ అయితే ఒక పేరు అయితే వినిపిస్తుంది భయ్యా, అదే మృణాల్ ఠాకూర్. ఇప్పుడైతే టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ గా మారింది. మృణాల్ ఠాకూర్ అయితే ఇట్లు మీద ఇట్లు కొడుతూ వస్తుంది. సో కల్కి కూడా జత అయితే కల్కి కూడా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ రావడం ఖాయం. సో మీకేమనిపిస్తుంది గైస్ ఈ అప్డేట్స్ గురించి? తప్పకుండా మన కామెంట్ లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వైబ్స్.